సుబేదారి పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం వచ్చాక వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీగల్ టీం సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొంచెం ఇంట్లో రాస్తున్నారు. ఇదేం పద్ధతి అసలు? ఇదేం నాకు నేను గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాను. కమలాపూర్ మండల్ అంగవెల్లిలో నాకు గ్రానైట్ క్వారీ ఉన్నాయి. గత 15 నెలల కింద కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాడు. ఒకరోజు నన్ను పిలిచి డబ్బులు కావాలి, పార్టీ అవసరాల మీద డబ్బులు కావాలని అడిగిండు. అడిగితే ఎన్ని ఇవ్వాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వను. 50 లక్షల రూపాయలు నా దగ్గర లేవని చెప్పిన. తర్వాత 25 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ఇవాళ నన్ను అడగకూడదు అనే మాట ఎప్పుడు చెప్పిన. మొన్న 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు నేను లంచ్ చేస్తుంటే మధ్యాహ్నం పూట నేను మా మిస్సెస్ పక్క కూర్చొని భోజనం చేస్తుంటే అమెరికా పోతా అమెరికా పోలేదు కదరా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, జూటా మాట్లాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో, డబ్బులు తెచ్చి నాకు మీటింగ్ ఉన్నది అని బాగా తిట్టడం జరిగింది. ఇది బాగా హర్ట్ అయినా. నేను అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాను. కమలాపూర్ మండల్ అంగవెల్లిలో నాకు గ్రానైట్ క్వారీ ఉన్నాయి. సుబేదారి పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించినట్లుగా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, ఎంజీఎం ఆసుపత్రికి బీఆర్ఎస్ లీగల్ టీం ఎప్పుడు చేరుకుంటుంది, ఎప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు? శ్రీదేవి క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపినటువంటి కేసులో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్కి వెళ్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఉదయం 4:30 సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించారు. కొద్దిసేపు క్రితం వరకే బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలంతా చేరుకున్నటువంటి నేపథ్యంలో సుబేదారి పిఎస్ దగ్గర కొంత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ నేను సుబేదారి పిఎస్ దగ్గర నుండి ఇక్కడే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులంతా కూడా ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. కేవలం బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా బారికేడ్ల బయటనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సుబేదారి పిఎస్లో హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదుపులో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఎంజీఎం ఆసుపత్రి తరలించి వైద్య పరీక్ష చేసిన తర్వాత ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అసలు ఈ కేసులకు సంబంధించి ఏం చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎందుకు లోపలికి అనుమతిస్తలేరు, అసలు ఈ వ్యవహారం అంతా ఎట్లా చూస్తారు? నాకు అందుబాటులో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేష్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎట్లా చూడవచ్చు, ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు, ఈ కేసు అరెస్ట్ ఏం చెప్తారు? అంటే 6 గ్యారంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో కానీ కౌశిక్ రెడ్డి గారు అనునిత్యం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి కోణంలోనే ప్రశ్నించే గొంతును నొక్కాలి అనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా ఒక కేసును రిజిస్టర్ చేయించి ఒక శాసనసభ్యుడని కూడా చూడకుండా అర్ధరాత్రి వారిని ఈ సుబేదారి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అవుతుందో ఇది చాలా దుర్మార్గం, ఇది దురదృష్టకరం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఒక గ్రామ అభివృద్ధి గురించి ఒక దాతను అప్రోచ్ అవ్వడంలో తప్పేంది నాకు అర్థం కాదు. ఆయన స్వలాభం కోసం అప్రోచ్ కాలే కదా, ఆ గ్రామ అభివృద్ధి కోసం వివిధ పార్టీల నాయకులతో కలిసి అప్రోచ్ అయినప్పుడు దాని మీద ఎవరో కంప్లైంట్ ఇస్తే కుట్రపూరితంగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆయన క్రిమినల్ అని చెప్పేసి పోలీసులు సర్టిఫికేట్ ఇస్తాను, జడ్జి సర్టిఫికేట్ ఇవ్వాలి. పోలీసులు వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఆయన క్రిమినల్ అయిపోతాడా? ఇది చాలా దుర్మార్గము, ఇది చాలా దురదృష్టకరము. ప్రతి నిత్యము ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తని అరెస్ట్ చేయడము, జైలు పంపించడము ఇది తంతుగా మారింది.
అంటే పోలీసులకు ఈరోజు శాంతి భద్రతలకు సంబంధం లేదండి. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అదే శాంతి భద్రతలు వాళ్ళకు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. రాష్ట్రంలో ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేస్తే ఏమొస్తుంది? ఈరోజు హైడ్రా విషయంలో, లేదా మూసీ విషయంలో, లగచర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, గురుకులాల విషయంలో, హెచ్సియు విషయంలో, ఈ అన్నిటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడ్డది, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నది, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. ముఖ్యమంత్రి యొక్క వాస్తవ నైజాన్ని ఈరోజు ప్రజల ముందు ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో కౌశిక్ రెడ్డి గారు ఒక కీలక నేత కాబట్టి వారిని అరెస్ట్ చేయాలి. ఇది కౌశిక్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి మొదటి కేసు ఏం కాదు, లాస్ట్ కేసు కూడా కాదని నేను భావిస్తున్నా. మీరు చూస్తున్నారు కదా, ఆయన వారానికో కేసు పెడతారు, ఆయన మీద నెలకోసారి అరెస్ట్ చేస్తారు. పోనీ అరెస్ట్ చేస్తే చేసిండు, కనీసం మాలాంటి వాళ్ళు వెళ్ళి అసలు అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేసిండో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏందో తెలుసుకుందామంటే మమ్మల్ని అడ్డుకుంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వస్తే మొత్తం పూలతోని స్వాగతం పలికి తీసుకుపోయి అక్కడ ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మొత్తం మంచి లాంఛనాలతోని వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళని చూసుకుంటారు. మేము మా నాయకుడికి ఏమైందని తెలుసుకోవడానికి వస్తే మాత్రము ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ఒక ప్రయత్నం చేయడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయము. హుజురాబాద్ ప్రజలందరూ కూడా ఈరోజు ఆందోళన చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఎస్, ఒకవేళ మీరు కేసు చేస్తే మీరు కోర్టులో అప్పచెప్పండి. అర్ధరాత్రి నుండి మీరు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి నుండి మీరు ఇక్కడ ఆయనను పెట్టి ఏం చేస్తున్నారు? 9 కావస్తా ఉన్నది, మీరు కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయరు? అంటే ఈ విషయంలో తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో ప్రాణభయం ఉందంటే ఉమాదేవి ఫిర్యాదు చేసింది, ఏం చెప్తారు ఆ విషయం సంబంధించి? కేవలం కుట్రపూరితంగా చేసినటువంటి ఒక కంప్లైంట్, కుట్రపూరితంగా చేసినటువంటి ఒక కేసు, అంతే తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే స్థానికులు కూడా చెప్తున్నారు కదా, స్థానికులు కూడా ఆ గ్రామ అభివృద్ధి కోసము కౌశిక్ రెడ్డి గారు వారితో మాట్లాడినని చెప్పింది తప్ప ఎక్కడ కూడా బెదిరించాలని వారు చెప్పడం లేదు. సరే, వాస్తవాలు ఏందనేది కోర్టు తేలుస్తుంది. కాబట్టి న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఎదుర్కొంటాం. న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని ఎవరిని అనుమతించట్లేదు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావచ్చు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కేవలం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో పాటు కొంతమంది న్యాయవాదులను లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి కేసులో సెక్షన్లు కనుక గమనిస్తే గతంలో ఒక 3 సెక్షన్లను పెట్టారు. కానీ ఇప్పుడు ఈరోజు ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా, జైలా అంటూ స్థానికంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వైద్య పరీక్షల కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి ఎంజిఎం వరకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు నడుమ పాడి కౌశిక్ రెడ్డిని తరలించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ దగ్గరికి హుజురాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సుబేదారి పిఎస్ ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు వీరంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలకు సంబంధించి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వారందరినీ బారికేడ్స్ ఏర్పాటు చేసి ముందస్తుగానే అనుమతించకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎక్కడైతే కమలాపూర్ మండలం వంగపల్లి గుండేడు గ్రామాల మధ్య ఉన్నటువంటి క్వారీ యజమాని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. 50 లక్షల రూపాయల డిమాండ్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 308 సబ్ క్లాస్ 2, 308 సబ్ క్లాస్ 4, 308 సబ్ క్లాస్ 5, 352 బిఎన్ఎస్ సెక్షన్ల పై సుబేదారి పిఎస్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ 21వ తేదీన కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఫోన్ చేసినట్టుగా ఉమాదేవి బెదిరిస్తుంది. తన భర్తకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోనే ఎమ్మెల్యేపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి ఎంజిఎం ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత థర్డ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే థర్డ్ మెజిస్ట్రేట్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉంది, పాడి కౌశిక్ రెడ్డి బెయిలా జైలా అంటూ స్థానికంగా చర్చ అయితే కొనసాగుతా ఉంది. శ్రీదేవి.